పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పూన్ స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఎలా ఉన్నారు? వాక్యం వింటున్నారా? మధ్యాహ్నం పూట కాబట్టి నిద్రపోతూ ఉంటారు కదా. దయ ఉంచి చూడండి, నిద్రపోయే వాళ్ళని కూడా లేపండి, అన్య జనాంగానికి తెలియపరచండి, దేవుని పిల్లలు కూడా తెలియపరచండి. చాలా సంతోషం మీ ఇంటికి వచ్చి మేము ఇలా చూస్తున్నామంటే కొంతమంది స్పాన్సర్ చేయడం వల్ల ఇలాగ వాక్యాన్ని మీకు అందిస్తున్నాము. ఈ ఎపిసోడ్ కూడా సహాయపడిన వాళ్ళు సుజీ మోసెస్, అలాగే సుచిత్ర రీగల్, ఆ కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని దీవెనలు కూడా వాళ్ళ పిల్లలకు మంచి గర్భఫలం కావాలని కోరుకుంటున్నాను. దేవుడు అనుగ్రహించలాగా మీరు ప్రార్థించండి, మేము ప్రార్థిస్తాము. సుజీ కొరకు రీగల్, సుజీ మోసెస్, సుచిత్ర రీగల్, అలాగే వాళ్ళ చెల్లెలు సంధ్య, ప్రతీపు, సాగ్రే, ఆ పాప చిన్న పాప, వాళ్ళ నాన్నగారు డేవిడ్, కుటుంబం అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని కూడా ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థించండి. ఆ కుటుంబానికి నా నిండు వందనాలు, దేవుని దీవెనలు. రతి, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తున్నాను. రతి కుటుంబంలో ప్రాబ్లం సాల్వ్ కావాలి, ఆరోగ్యం కావాలి. రత్న కూడా ఆరోగ్యం కావాలి, తల్లికి కూడా ఆరోగ్యం కావాలి, అన్నకు ఆరోగ్యం కావాలి. శంకర్కి ప్రార్థిస్తాము. ఆ కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. సుధాకర్, తేజకు ఉద్యోగం, వాళ్ళ పాపకు జాబు కావాలి, భార్యకి లావణ్య రక్షణ కావాలి. ప్రార్థించండి. మరి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారు మంగళములో. దేవుడు అనుగ్రహించలాగన, ఆశీర్వదించలాగన ప్రార్థిస్తాము. వాక్య భాగానికి వెళ్దాము.
ఫిలిప్పు 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ప్రార్థించుకుందాం. దయగల దేవా, కృపగల నాయన, పరిశుద్ధుడా, నీకు కృతజ్ఞాస్తుతి స్తోత్ర వందనములు నాయన. ప్రేమ స్వరూపుడానికి స్తోత్రాలు వందనాలయ్యా. నాయన తండ్రి, చదివిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోండి నాయన తండ్రి. నిజంగానే ప్రభా, పరిశుద్ధాత్మదేవ, మీరు వచ్చి మాట్లాడితేనే ప్రభా ఈ అమూల్యమైన జీవగల మాటలు పలకగలము. వాక్చాతుర్యం ఇవ్వండి ప్రభా, మీరే మాట్లాడండి ప్రభా. విను వారికి మేలు కలిగినట్టు మీ నామానికి మహిమకరంగా మీరే మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ సహాయం కోరి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదివబడిన వాక్య భాగం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మరి ఫిలిప్పు గారు, అపొస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు ఫిలిప్పు గారికి, మరి ఇలాంటి మనసు మనకు కూడా కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇట్టి మనసు ఉంటే అన్నిట్లో జయం అనుగ్రహిస్తుంది దేవుడు. విజయం ఉంటుంది. శ్రమలు అయినా, వేదనలు అయినా, బాధలు అయినా, కష్టాలైనా అన్నిట్లో కదా. అలాంటి మనసు కావాలి. మనం కూడా క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మనం కూడా పొంది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు కలిగి ఉండుడి. ఎలాంటి మనసు అంటే మొట్టమొదట తగ్గింపు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఒక్కొక్కసారి సేవకులు కూడా ఉపమానంగా చెప్తూ ఉంటారు. ఒక ఆమె ఎప్పుడు వస్తున్నా లెట్రిన్ కడుగుతూ ఉంటుందంట, చెప్పులు వదిలే చోట. ఒకసారి ఎప్పుడు లోపల ఉంటారు కదా పాస్టర్ కాపర్లు, బయటికి ఎప్పుడు రారు కదా. ఈమె ఎప్పుడు వచ్చినప్పుడు అంతా క్లీన్ చేస్తా నీట్గా అట్లా ఉంటుందంట. సరే ఒకసారి ఏమైంది, ఎందుకో ఎవరో వస్తున్నారంటే అప్పుడు బయటకు వచ్చాడంట. వచ్చి చూస్తే కొత్తగా ఉన్నారు ఎప్పుడు ఈమె అడిగేదని చూసేసి వెళ్ళిపోయి తర్వాత లాస్ట్లో అడిగాడంట, అమ్మా మీరు ఎప్పుడు? అవును బ్రదర్, నేను ఎప్పుడు చేస్తానంటే మీరు ఏం చేస్తారని అడిగినాడంట. ఏం చేస్తారంటే, నేను ఎయిర్ప్లేన్లో డ్రైవరు. బా, ఎంత ఆశ్చర్యమైపోయిందంట ఆ కాపరికి. ఇంతగా ఆమె ఎంత హైలైట్లో ఉండే ఆమె ఇక్కడొచ్చి లెట్రిన్ కడుగుతూ ఉంది, చెప్పులన్నీ ఎత్తి పెడతా ఉంది. ఎంత తగ్గించుకున్నది చూడండి. మిగతా వాళ్ళంతా పోయి లోపల చెప్పులు వదిలేసి పోయి లోపల కూర్చుంటారు. మేము ఎత్తి సర్దాలి, తర్వాత లెట్రిన్ కడగాలి. అలాగ ఎంత తగ్గించుకున్నారు కదా. కనుక ఇక్కడ యేసు ప్రభు దైవత్వం అంటే దేవునితో సమానముగా ఉండుట అంటే ఆయన దేవుడు కదా. సమానముగా అనుకుంటే దేవుడే ఆయన. భాగ్యమని ఎంచుకొనలేదు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగానే పుట్టారు. ఎట్టి మనసు అండి ప్రియులారా, మనుషుల పోలికగానే. దేవాది దేవుడు, రాజాది రాజు, మహోన్నతుడు, మహాగణుడు, అలాంటి సూర్యకాంత వల్ల ప్రకాశంగా ఉన్న దేవుడు, అతి ఉన్నత సింహాసనములో ఉన్న దేవుడు, పరమును దేవదూతలు పరిశుద్ధుడు 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 అని పొగుడుతున్నా మరి దేవదూతలే చూడలేక రెక్కలతో వాళ్ళ కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో వాళ్ళ ముఖాలు కప్పుకొని యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధుడు 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 అని ఎలుగెత్తి కేకలు వేస్తూ ఉన్నారు. రేయి పగలు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. అలాంటి ఘనత పొందిన దేవుడు, మహిమ పొందిన దేవుడు నీ కొరకు నా కొరకు మనిషి రూపంగా వచ్చాడు. ప్రియులారా, నరుడుగా మనిషి రూపంగా మనుషులను రక్షించుటకు మనిషిగా పుట్టాడు.
అవును ప్రియులారా, మనుషుల పోలిక. మనల్ని ఎలా పుట్టించాడు? దేవుని పోలిక. మనల్ని ఆయన పోలికనే చేశాడు, సృష్టించాడు. దేవుడు మనిషి పోలికగా వచ్చాడు మనిషిని రక్షించడానికి. అంతే, చీమలు పోతా ఉన్నాయి, తొక్కేస్తామేమండి. ఒక రాజు పెద్ద షూ వేసుకొని ఉన్నాడు, భయపడిపోతా ఉంది. అప్పుడు అయ్యో వీటికి ఎలా చెప్పేది, నేను తొక్కను, నేను దాటుకొని పోతాను లేని ఎలా చెప్పగలను అని అనుకొని కొంచెంసేపు నిలబడి చూస్తే చీమలు ఒకటికొకటి మాట్లాడుకుంటున్నాయి. ఓహో అలాగనా అని చెప్పి, చీమగా పుడితే చెప్పొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా అనుకొని అప్పుడు భయపడదు కదా అవి. అలా అనుకొని రాజు వెళ్ళిపోయాడు. సరే ఇప్పుడు ఎలాగైనా సరే చీమగా పుట్టాలా, వాటికి చెప్పాలి, భయపడకుండా అవి సైలెంట్గా పోతూ ఉంటాయి అని తీర్మానం చేసుకున్నాడు. మనిషి చీమగా పుట్టలేడు కదా, దేవుడు మన పోలికగా వచ్చాడు, కానీ మనిషి ఏ పోలికను పుట్టలేరు, దేవుడిచ్చిన పోలికే ఉంటుంది. ఇప్పుడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాను. మొట్టమొదట తగ్గించుకున్నాడు, విడిచిపెట్టకూడా భాగ్యమని ఎంచుకోనకుండా తగ్గించుకున్నాడు. రెండోదిగా మనిషిగా పుట్టాడు, మనిషి పోలికగా పుట్టాడు. మనుషులు శరీరం కదా, ఆకారం ఎలా ఉంటామో బలహీనం కదా, అన్ని పాపాన్ని స్వీకరించే శరీరం. అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, శరీరాన్ని అనుసరింప ఆత్మ అనుసరించి నడుచుకొను మన ఎండు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి, ఎలా పంపాడు? పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించాను. ఇది ప్రియులారా, మనిషిగా పుట్టడానికి ఎబ్రీలో కూడా రాయబడింది. పాప ప్రాయశ్చిత్త కొరకు యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 8-9 వచనంలో, పాప ప్రాయశ్చిత్తం కొరకు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ గల దేవుడు, దేవుడే ప్రేమ కనుక అలాగా వచ్చాడు. అందుకే ఎలా పంపాడంటే మనం ఇక్కడ చూస్తున్నాము, పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించెను. అంటే పాపం లేకుండా పరిశుద్ధంగా, లేదంటే వేరే శరీరం అలా ఉంటే, రక్తం లేకుండా ఉంటే అది ఎలా ఉంటుంది చెప్పండి? కనుక ప్రియులారా, ఆ శరీరంతోనే వచ్చాడు. శరీరాన్ని, పాపాన్ని స్వీకరించే శరీరం, అదే పాప శరీర ఆకారంతో మనిషి పోలికగా పుట్టాడు అని చూస్తున్నాం ప్రియులారా. మరి అలాగ శరీరం దేవుడిచ్చి ఇట్టి మనసు మనకు కూడా కావాలి అని. రెండోది దాసుని స్వరూపం, పని మనిషిగా, పనివాడుగా. ఎవరైనా పని వాళ్ళని కొంచెం బాగా చూసుకున్న వాళ్ళైతే బాగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, జీతానికి పెట్టుకుంటే కఠినంగా వాళ్ళతో మాట్లాడతారు. ఇదేనా చేసేది, ఇలా చేస్తావా, అలా చేస్తావా అని చాలా భయంకరంగా చేస్తారు దాసుల్ని. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, అందరికీ దాసుడై ఉండవలెను, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రియ ధనముగా తన ప్రాణము ఇచ్చుటకునే వచ్చేనా నేను. చూసారా ప్రియులారా? 43లో, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండకోరిన ఎడల
వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలేను. చూసారా, ఎవరైనా మనం గొప్ప వాళ్ళగా ఉండాలా, అధికారంగా ఉండాలా అనుకుంటే ఎలా ఉండాలా? పరిచారం చేయాలా. ఇప్పుడు తండ్రిగా ఉండాలనుకుంటే, తల్లిగా ఉండాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? స్నానం చేపిస్తారు కదా, మనకు బట్టలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. అందుకే పరిచారకులుగా ఉండాలి. ఒకవేళ గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటే వాళ్ళు ఎలా చేయాలో పని చేయాలి, సేవకుడుగా పరిచర్య చేయాలి. అందుకే ఇక్కడ చూస్తున్నాము, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రియ ధనముగా తన ప్రాణము ఇచ్చుటకే వచ్చెను. చూసారా, విమోచన క్రియ ధనముగా తన ప్రాణమును ఇచ్చుటకే వచ్చేనా నేను. అవును ప్రియులారా, అందుకే ఆయన మనుష్య కుమారుడుగా పుట్టాడు. పాప ఆకారంతో, శరీరాకారంతో పంపాడు. అందుకే ఫిలిప్పు 2:8 కూడా ఉంది, చూడడానికే ఆకారం మందు మనుష్యుడుగా కనపడి మరణం పొందినంతగా ఆయన, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. చూసారా, విధేయత చూపించి, 4వదిగా విధేయత. శిలువ మరణం పొందినంతగా చూసేదానికి శరీరం మనలాగే, మనిషి కుమారుడిలాగే, ఒక శరీరం భూమి మీద ఒక మనిషిలాగే అలా వచ్చాడు. కానీ ఆ ప్రభువారు దాసుని స్వరూపు ధరించాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏమి లేనివాడుగా, లేదంటే ఒక అనాదిగా, దిక్కులేనివారుగా. దేవా, మేము అలా ఉంటే మాకు తోడు నీడగా వచ్చావయ్యా, మీరు అట్లా అయిపోయినావు. రిక్తునిగా, ఏమి లేని వారిగా, దిగంబరుగా ధరించుకొని, దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. పరిచారకుడు అంతే కదా, పనివాడుకు ఏమీ ఉండదు. ఎంతగా త్యాగం చేశాడు ప్రియులారా, ఎంత త్యాగము! మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడుగా పుట్టాడు. అదే ఇక్కడ చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా, ఇందుకే ఇలా మనుష్య కుమారుడుగా పుట్టి ఇలాగయ్యాడు. కనుక దేవాది దేవుడు చూడండి ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. మన కొరకు దారిద్రుడుగా పుట్టాడు, మన కొరకు దాసుడుగా పుట్టాడు, మన కొరకు పనివాడుగా అసగించుకున్నట్టుగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, విధేయత కలిగిన వాడుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాంటి ప్రేమామూర్తి, దయగల దేవుడు, మంచి మనసు కలిగిన దేవుడుగా మనం చూస్తాం. అందుకే అన్నాడు, ఇలాంటి మనసు, క్రీస్తు మనసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, మరి దేవుడు మనల్ని ఎంత హెచ్చిస్తాడు. ఆయన రిక్తునిగా, ఏమి లేని ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, సమీపింపరాని తేజోమయుడు, అమృతములో ఉన్న దేవుడు. కానీ మన నిమిత్తం, నీ కొరకు, నా కొరకు ఎంత తగ్గించుకున్నాడు, ఎంత విధేయత చూపించాడు. దాసుడుగా పరిచారం చేయించుకున్నట్టుగా మనిషి రూపంగా పుట్టాడు. మనిషి పాపపు ఆకారం, పాపము శరీరాన్ని లాగుతుంది. అలాంటి శరీరంతో భూలోకానికి మనిషిగా పుట్టాడు. మనిషిని రక్షించుటకు మనిషిగా పుట్టాడు. అవును ప్రియులారా, ఆకారమందు మాత్రం మనిషిగా కనపడుచున్నాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, అందుకే రాయబడింది మత్తయి సువార్త 23:12 కూడా, తగ్గించుకుంటే హెచ్చింపబడతారని. ఎంత తగ్గిస్తే అంత హెచ్చింపబడతాము. అవును ప్రియులారా, దేవాది దేవుడు తగ్గించుకున్నాడు, మనకు చూపిస్తున్నాడు. మీరు కూడా తగ్గించుకోండి,
విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకునేను. అందుచేతనే పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగును. రిక్కబా స్తోత్రం. వంగుతాయి, ఇది జరుగుతాయి, ఇది సత్యం. అవును ప్రియులారా, ఎంత తగ్గించుకున్నా. అందుచేతే పరలోకములో ఉన్నవారే కానీ, భూమి మీద ఉన్నవారిలే కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగును. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు పేరును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నోరు ప్రతి వారు ఒప్పుకొనున్నట్లు. హల్లెలూయా. ఇది జరుగుతాయి ప్రియులారా. ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. ప్రతి నోరు ప్రతి మోకాళ్ళు భూమి మీద కానీ పైన కానీ భూమి క్రింద ఉన్నవారు కానీ ఎవరైనా సరే యేసు నామము ఉచ్చరించాల్సిందే, యేసు నామములో మోకాళ్ళు వేయాల్సిందే. అందుకే ఆయన హెచ్చించాడు. ఎంత తగ్గించుకున్నాడో, ఎంత విధేయత చూపించినాడో. మనిషిగా పుట్టి మాదిరిగా చూపించాడు మనకు. అందుకే ఆయన మనసు కలిగి మీరు ఉండండి. ఎందుకంటే ఇలాగే మీరు కూడా యేసుక్రీస్తులాగా అనేక ఆత్మలను యేసు ప్రభు వైపు మోకరింప చేయగలము మనం నడిస్తే. అవును ప్రియులారా, నేను మామూలుగా చెప్తూ ఉంటాను మా ఉపవాస ప్రార్థన వాళ్ళకు, స్వార్థ చెప్పండి, వాక్యం చెప్పండి, ముందు మనం వెలిగింపబడి ఇతరులను వెలిగించాలి. నువ్వు ఆరిపోతే వెలుగు 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 అంటే వాళ్ళు వెలుగరు. క్యాండల్ అంటుకుంటేనే ఇతరులకు అంటించవచ్చు, లేకపోతే మనం అంటించలేము అని చెప్తూ ఉంటాను. కనుక ప్రియులారా, దేవుడు ఎంత చూడండి, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ఈ ఊరు బాబా ఎంత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఇది అందరూ మోకాళ్ళు ప్రతి మోకాళ్ళు యేసు నామమున వంగుతాయి. ఒకసారి ఏం జరిగిందంటే, ఉన్న సత్యము ఈ వచ్చి 92లో 93లో సంఘములో కూర్చొని వింటా ఉంటే ప్రతి మోకాళ్ళు వంగిన తర్వాతే యేసు ప్రభు వస్తాడు అంటే ఆశ్చర్యపోయి వెనక్కి చూసినా ఎంతో జనం, 600 మంది జనాలు ఉన్నారు. నాకు లోపల ఒకే వేదన, ఒకే బాధ. అయ్యో ప్రభువా, ఇలా చెప్తుంటే దేవుని పిల్లలే వంగరే, యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళే మోకాళ్ళు వంగదే, ఇలా చెప్తున్నారే అని చెప్పి మొత్తం ఆరాధన అయిపోయిన తర్వాత మెల్లిగా వెళ్ళిపోయి పాస్టర్ని అడిగాను. ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉన్నాడు, కూడా సంఘ పెద్దలు ఉన్నారు. అడిగాను, ఎక్కడ ఉంది ఆ వాక్యము అని అడిగిన. ఇంకేం అడగలేదు నేను. పాస్టర్ గారు, మీరు ప్రతి మోకాళ్ళు వంగిన తర్వాతే యేసుప్రభు వస్తారు అన్నారు కదా, ఆ వాక్యం చెప్పండి, ఎక్కడ ఉంది అన్నాను. వేరే పాస్టర్ వండుకొని, అమ్మా పిలిపిలి ఉంది కదమ్మా, ప్రతి మోకాళ్ళు వంగుతాయని అన్నారు. అది ఇప్పుడు కాదు పాస్టర్ గారు అని చెప్పాను. సరేమ్మా, మీ ఇంటికి వచ్చి చెప్తాలేమ్మా అన్నాడు. ప్రేమించమ్మా అన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభుని ప్రేమించండి అన్నాడు. అందుకే అక్కడ సంఘ పెద్ద వేరే ఆయన వండుకొని, ఆ సిస్టర్ ఏం అడుగుతున్నారు పాస్టర్ గారు, మీరేం చెప్తున్నారు, ఆమె అడిగిన దానికి బదులు చెప్పండి అని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు నిజంగానే అలా చెప్తున్నప్పుడు నాకు చాలా వేదన, బాధ కలిగింది. మీ ఇంటికి వచ్చి చెప్తాలే అనేసినాడు. సైలెంట్గా వచ్చేసాను. నువ్వు దేవుని ప్రేమించమ్మా అన్నాడు. వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక ఆదివారము మరి నాకు మెసేజ్ స్త్రీల కుడికి జరుగుతాయి కదా, అక్కడ వచ్చింది. వచ్చినప్పుడు చెప్తా ఉన్నాను. పాస్టమ్ ఉన్నారు. పాస్టమ్ ఉన్నప్పుడు ఇలా చెప్పాను, ప్రతి మోకాళ్ళు 1000 ఏళ్ళు పరిపాలన అపవాదిని బంధిస్తేనే ప్రతి మోకాళ్ళు వంగుతాయి. ప్రతి నాలుక అంటే తీర్పులో కానీ లేదు 1000 ఏళ్ళు పరిపాలన వచ్చినప్పుడు కానీ ఇది జరుగుతాయి అని చెప్పాను.
మళ్ళీ వెళ్ళి ఆమె చెప్తారేమో, ఆదివారం పిలిచి ఇంకెందుకమ్మా నేను ఇంటికి వచ్చేది అన్నాడు పాస్టర్. అయ్యో ఏం పాస్టర్ గారు అన్నా. మీరు చెప్పారు కదమ్మా మీకే తెలుసు అన్నాడు. సైలెంట్ అయిపోయాను, ఇంకేం మాట్లాడలేదు. కనుక ప్రియులారా, ప్రతి మోకాళ్ళు ఎప్పుడు వంగుతాయి? ఎప్పుడు? 1000 ఏళ్ళ పరిపాలనలో వంగుతాయి. అపవాదిని బంధించినాక వంగుతాయి, తీర్పులో వంగుతాయి. కనుక 1000 ఏళ్ళ పరిపాలన అందరూ ఉంటారు కదా, అప్పుడు కూడా వంగుతాయి. దేవునికి స్తోత్రం. మన కొరకు సిలువ మోయబడి రక్తం కార్చిన ప్రభు ఈ వాక్యాన్ని మనకు ఆశీర్వదించి దీవించునుగాక. వచ్చే వారం కూడా ఇదే చూడండి. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీ మనస్సు ప్రభా ఎంతగా నాయనా వర్ణించలేము, వర్ణింపజాలదు నీ ప్రేమ, నీ త్యాగము, నీ తగ్గింపు, నీ విధేయత, ఓర్పు, సహనము నాయన మా వల్ల కాదయ్యా, వివరించలేము, వర్ణించలేము నాయన. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు యేసప్పా, స్తోత్రములు. అవును ప్రభా, మంచి దేవా, నీ మనసు మాకిచ్చావు రాజా, నీకు స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. తండ్రి స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించి దీవించి మీ మనసులాగా చేయండి. మీకు ఇష్టమైన వారుగా మమ్మల్ని మలుచుకోండి ప్రభా. అద్భుత కార్యాలు చేయనైనా, ఆశ్చర్యకార్యాలు జరిగించకండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. కరుణామూర్తి నీకు వందనాలయ్యా. దయా దాక్షిణ పూర్ణుడా నీకు స్తుతి స్తోత్రములు. సహాయం చేయండి. చదువుకునే బిడ్డలు జ్ఞాపం చేసుకోండి, నిరుద్యోగాలు జ్ఞాపం చేసుకోండి, వివాహం కాకుండా యవ్వన బిడ్డలు జ్ఞాపం చేసుకో రాజా. నాయనా తండ్రి, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు దయచేయండి నాయనా. కోర్టు సమస్యలు న్యాయం చేయండి ప్రభా. ప్లాట్ సేల్ చేయాలన్నారు, వాళ్ళకి జ్ఞాపం చేసుకోండి నాయనా. లోన్ తీరిపోటు కూడా సహాయం చేయండి. దయగల ప్రభా, ప్రేమగల ప్రభా, నమ్మదగిన దేవా, నీ మనసు మాకు దయచేయండి నాయనా. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలయ్యా. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి నాయనా తండ్రి. బిజినెస్ చేసుకున్న బిడ్డలు దీవించండి, క్లినిక్ని దీవించండి ప్రభా. అనారోగ్య బిడ్డలందరికీ స్వస్థత కలుగచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. పోర్ల ద్వారా అడుగుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. వాళ్ళ కొరతలు కూడా నింపండి నాయనా. ఆపతులో ఐజీలో ఉన్నారు, ప్రార్థించండి మా అని అడుగుతున్నారు ప్రభా. అలాంటి వారికి స్వస్థత కలుగచేయి నాయనా. ఎంత విశ్వాసంతో ఫోన్ చేశారు తండ్రి. వాళ్ళని ఆశీర్వదించి దీవించండి. కుటుంబాలకు నెమ్మది కలుగచేయండి. దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. జన్మదిన వివాదినం చేసుకునే బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా నాయన. ముఖ్యంగా రెండో రాకడకు మేమందరం ఎత్తబడే కుటుంబంగా దీవించమని, మీరే ఆశీర్వదించమని, నెమ్మది కలుగచేయమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన శ్రేష్టమైన క్రీస్తు శక్తిగల సృష్టికర్తమైన యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థించండి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనములు. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.